ట్రంప్ టారిఫ్ మార్క్ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. అమెరికా, యూరప్ దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుంది. నువ్వు తగ్గకపోతే మేము తగ్గుతామా అంటూ సవాల్ చేసుకుంటున్నాయి. మద్యాన్ని కూడా వదలకుండా సుంకాలు విధిస్తున్నాయి. ట్రంప్ మొదలుపెట్టిన ఈ టారిఫ్ వార్ ఎక్కడ భీకర వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా, యూరప్ మధ్య టారిఫ్ల యుద్ధం మరింత ముదిరింది. ఇరుపక్షాలు సై అంటే సై అంటున్నాయి. తగ్గేదేలే అన్నట్లుగా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే అమెరికా నుంచి దిగుమతయ్యే విస్కీపై యూరప్ దేశాలు ఏకంగా 50% టారిఫ్ విధించాయి. ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వెంటనే రద్దు చేయకపోతే ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల నుంచి దిగుమతయ్యే అన్ని రకాల వైన్స్, షాంపైన్స్, ఇతర ఆల్కహాలిక్ ఉత్పత్తులపై 200% సుంకం విధిస్తామని హెచ్చరించారు. దీనివల్ల యూరప్ మద్యం అత్యంత ఖరీదుగా మారిపోతోందని, అంతిమంగా అమెరికాలో స్వదేశీ వైన్, షాంపైన్ వ్యాపారం లాభపడుతుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే యూరప్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్ విధిస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ టారిఫ్ రద్దు చేయాలని యూరప్ దేశాలు కోరినా ట్రంప్ వాటిని లెక్క చేయలేదు. దాంతో ప్రతీకార సుంకాలకు తెరతీసిన యూరప్ దేశాలు అమెరికా ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకున్నాయి. $28 బిలియన్ విలువైన అమెరికా పడవలు, మోటార్ బైకులపై వచ్చే నెల నుంచి సుంకాలు విధించబోతున్నట్లు వెల్లడించాయి. ఇక మద్యాన్ని కూడా వదలకుండా 50% టారిఫ్ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించాయి. మరోవైపు యూరప్ దేశాలు విధిస్తున్న అధిక సుంకాలపై ధీటైన జవాబిస్తామంటూ అమెరికా ప్రభుత్వ యంత్రాంగం బాంబు పేల్చింది. అమెరికా నుంచి దోచుకోవాలన్న యావ తప్ప యూరప్ దేశాలకు మరొకటి లేదని ధ్వజమెత్తింది. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడల్లా అమెరికా మద్యం కంపెనీలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇతర దేశాలు అమెరికా మద్యంపై టారిఫ్లు వసూలు చేస్తున్నాయి. అమెరికాలోని కెంటకీ, టెన్నెస్సీ రాష్ట్రాల్లో విస్కీ కంపెనీలు అధికంగా ఉన్నాయి. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలు ట్రంప్కే మద్దతు పలికాయి. అయినా ట్రంప్ ఆ దిశగా ఆలోచించడం లేదు. అమెరికా మద్యంపై పొరుగు దేశం కెనడా ఇప్పటికే సుంకాలు విధించింది. ఇతర దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లపై అమెరికాలోని జాక్ డేనియల్స్ కంపెనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఉత్పత్తి చేసిన విస్కీని ఇతర దేశాల్లో విక్రయించకుండా చేస్తున్నారని ఆక్షేపించింది. అమెరికా, యూరప్ దేశాల మధ్య తారాస్థాయికి చేరిన టారిఫ్ వార్ ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇండియా, చైనా సహా పలు దేశాల ఉత్పత్తులపై విధించిన సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమలు కానున్నాయి. యుఎస్ మద్యంపై యూరప్ దేశాలు 50% ప్రకటిస్తే తాము 200% టారిఫ్ విధిస్తామని ట్రంప్ ప్రకటించడం చూస్తే పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు తెలుస్తోంది. టారిఫ్ల వ్యవహారం చివరకు భీకరమైన వాణిజ్య యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.